జూబ్లీస్ దిల్సుఖ్ నగర్ వయా కోటి ఓన్లీ సింగిల్ స్టాప్. ఐడియా బాగుంది సార్. మీరేంటి ఇక్కడ? ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని నేను వచ్చిన ఇంటికి వీళ్ళు మీరు కామన్ ప్యాసింజర్స్ అనుకుంటారా? కాదా? కాదు, ఆర్టీసీ లో ఉన్న మన లేడీ కండక్టర్స్. ఒకసారి నరేష్ గారికి అందరూ హాయ్ చెప్పండి. హలో అమ్మా, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. ఇవాళ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా మీతో సరదాగా కలపడానికి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. సో ఏం చేద్దాం సార్? అంటే రెగ్యులర్ గా ఇక్కడ ఆపి అంటే ఆర్టీసీ బస్ ఇచ్చారు కాబట్టి మనకి వెళ్తూ మాట్లాడుకుందామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనమున్నాం టీజీఎస్ ఆర్టీసీ లేడీ కండక్టర్స్ తో. సో వీళ్ళందరితో ఒక రోజు స్పెండ్ చేయడానికి ఎన్టీవీ ఇక్కడికి వచ్చింది. అండ్ అలాగే మనతో ఉన్నారు అల్లరి సినిమా నుంచి స్టార్ట్ చేసి మొన్న వచ్చిన రీసెంట్ సినిమాల వరకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అల్లరి నరేష్గా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. యాక్చువల్లీ మనమే ఆయనకి వెల్కమ్ చెప్పాలి. అండ్ స్పెషల్గా ఆయనే తిరిగి మనకంటే ముందు బస్సులో ఉండి మనకి వెల్కమ్ చెప్పారు. ఎనీవేస్ వెల్కమ్ నరేష్ గారు. రోజుకి కొన్ని వందల మందిని వాళ్ళ డెస్టినేషన్స్ కి సురక్షితంగా అంటే సేఫ్ గా దింపుతూ ఉంటారు. సో ఇవాళ మన విమెన్ కండక్టర్స్ అందరితో ఇంటరాక్ట్ అవడం చాలా బాగుంది. చెప్పండి అమ్మా, రోజు అంటే మీరు చాలా మందిని చూస్తుంటారు, అంటే చిల్లర కోసం గొడవ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి అసలు మీ రకరకాల అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు? అంటే ఈ ఛాలెంజింగ్ ఏంటి మీ మీ కెరియర్ లో? అంటే ఇంట్లో మీరు పనులు చూసుకుని పొద్దున్నే బాక్సులు కట్టుకుని పిల్లల్ని స్కూల్ పంపించి హస్బెండ్ వర్క్ని పంపించి మీరు వర్క్కి వచ్చి ఎస్పెషల్లీ ట్రాఫిక్ టైమ్స్ బాగా రద్దీగా ఉన్న టైంలో మీకు ఒక టికెట్ ఇస్తూ ఉండాలి, ఒకరు తీసుకోరు, ఇలాంటి రకరకాల ఇది ఉంటుంది కదా. వాట్ ఈస్ యువర్ మేజర్ ఛాలెంజింగ్ అంటే మీకు మీ కెరియర్ లో వాట్ యూ థింక్ ఇట్స్ టఫెస్ట్ థింగ్? అంటే ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తుంటారు ఎవ్రీడే? సార్ నమస్కారం సార్. మేము రోజు మా యొక్క కండక్టర్ యొక్క విధులు అనేది ఇంట్లో ఛాలెంజింగ్గా ఉంటుంది, విధుల్లో కూడా మేము ఛాలెంజింగ్గా తీసుకొని మేము ప్రతిదాన్ని మేము ఛాలెంజింగ్గా బయటికి విధుల్లోకి వెళ్తూ ఉంటాము. అలాగే ఇంట్లో పొద్దునే 3 గంటలకు మాకు 5 గంటలకు ఉద్యోగాలు ఉంటాయి. 3 గంటలకు లేచి పిల్లలకు బాక్సులు సర్ది అన్నీ వాళ్ళకు ప్రిపేర్ చేసి మేము బాక్సులు తీసుకొని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి వెళ్తాము. అదేవిధంగా బస్సులు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే మాకు విధులు అప్పగించినారో అవన్నింటినీ మేము అధిగమిస్తూ ఎవరికి ఏమి ప్రాబ్లం రాకుండా చిరునవ్వుతో మేము అందరినీ స్వాగతిస్తూ మేము సర్వీస్ చేస్తూ ఉంటాం అందరికీ. మరియు ఇంకా ఏంటంటే చిల్లర సమస్య బాగా ఉంది సార్. అయినా కూడా ఇప్పుడు మా యొక్క ఆర్టీసీ అనేది ఒక యూపీఐ పేమెంట్ ద్వారా కొంతవరకు తీర్చింది. అయినా కూడా కొంతమంది ఒక 500 రూపీస్ తీసుకొచ్చి చిల్లర 15 రూపీస్ టికెట్ తీసుకుంటారు. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా వారికి నవ్వుతూ సమాధానం చెప్పి ప్లీజ్ అన్నగారు, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ అనుకుంటూ మేము ఆ యొక్క సమస్యను కూడా నవ్వుకుంటూ చిరునవ్వుతో స్వాగతిస్తూ వాళ్ళకు ఎలా అయినా సరే మేము చిల్లర ఇచ్చి వాళ్ళని గమ్యస్థానం చేరుస్తుంటాం సార్. చాలా మంది చూసారమ్మా, అంటే ఒకసారి ఇచ్చినప్పుడు అదేంటి చిల్లర ఇవ్వండి అని కండక్టర్స్ మీరు అడుగుతుంటారు, ప్యాసింజర్స్ ఏమంటారు అసలు మీరు కదా బస్సులో ఉంటారు, మీరు కదా చిల్లర తెచ్చుకోవాలంటారు. అవును సార్, బట్ అది కరెక్ట్ కాదు కదా. అంటే మీరు ఎంత చిల్లర తెచ్చుకుంటారు, తెచ్చుకోలేరు కదా. సార్ అది 200 300 వరకు తీసుకొచ్చుకుంటాం చిల్లర. అది ఒక ట్రిప్ లోనే వచ్చిపోతుంది. అండ్ మీ డ్యూటీ మార్నింగ్ 5 స్టార్ట్ అవుతుంది కదమ్మా, ఎన్ని గంటలు ఉంటుందమ్మా? 8 అవర్స్. ఓకే, షిఫ్ట్స్ ఉంటాయా? షిఫ్ట్లు ఉంటాయి. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అనేసి మాకు సిటీ లో ఉంటాయి. అదే డిస్ట్రిక్ట్ సర్వీసులలో అయితే మార్నింగ్ ఎన్నింటి స్టార్ట్ అవుతుందమ్మా? ఆర్టీసీ స్టార్ట్ అవుతుంది, ఎన్నింటి క్లోజ్ అవుతుంది? ఒక్కొక్క సర్వీసు ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి సార్. 5 to 1 o'clock 2 o'clock వెళ్తుంది. ఇంకొక సర్వీస్ అనేది 6 o'clock స్టార్ట్ అయ్యి 3 o'clock ఎండ్ అవుతుంది సార్. అట్లా ఫస్ట్ షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం స్టార్ట్ అయిన తర్వాత 1 తర్వాత స్టార్ట్ అయిందంటే నైట్ 9 అవుతుంది, 10 అవుతుంది సార్. 2 షిఫ్ట్స్ ఉంటాయి. అంటే నరేష్ గారు మోస్ట్ అందరు లేడీ కండక్టర్స్ కి మార్నింగే ఉంటుందంటే సార్ షిఫ్ట్. సో వారు 3 o'clock లేవాలి. సో అందరికంటే ముందు లేస్తారు అండ్ అందరికంటే లేట్ గా పడుకొని అన్ని చక్కదిద్దుకొని లేట్ గా నిద్రపోతారు.